ఇవాళ ఆపతుండో అక్కరవడో ఎవరన్నా దోస్తులనో చుట్టాలనో ఓ ₹1,00,000 సాయం చేయమని అడిగితే చేస్తున్నారా? అయ్యో మొన్ననే ఎరుకున్నాయని అడిగితే ఇచ్చిండ్రా, ఒక్క 2 రోజుల ముందు అడిగితే ఇస్తుంటేనే అని బోగలు. ఏ నా కాడెక్కడిరా, ఉంటే ఇవ్వకపోతున్నారా, నీకంటే ఎక్కువేమున్నదిరా నాకు అని నోట్లో చక్కెర పోసినంత తీయటి మాటలతోటి ఇంకొకరు దూరం కొడతారు. లచ్చదాకా ఎందుకోవాలా, ఓ 10,000 సాయం అడిగినా చేసేటట్టే లేరు. కానీ అందరు అట్లుండరు వాళ్ళు, అడగకున్నా సాయం చేసే గిసోంటి దోస్తులు కూడా ఉంటారు ఆడాడా. ఇన్నియాల చేయి జాపి సాయం అడిగినా 100కి 4 అన్న ఇక వట్టుమని సాయం చేసేటోళ్ళు ఉంటలేరు. బయటోళ్ళే కాదు, సొంత మనుషులు దగ్గర చుట్టపోలు కూడా పైసల కాడ దూరమే ఉంటున్నారు. కానీ ఇగో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్లో ఉండే లవ్వయ్య అనటైన దోస్తులంతా కలిసి ఆయన బిడ్డ లగ్గానికి ₹1,00,000 సాయం చేసిరట. కరీంనగర్లో ఓ ప్రైవేట్ బళ్ళే అప్పుడెన్నడో 1988-89లా 10th క్లాస్ బ్యాచ్ అట వీళ్ళంతా. ఇక బిడ్డ పెళ్ళుందని దోస్తులకు చెప్పగానే మనోని పరిస్థితి మంచిలేదు కాబట్టి మనమే తలో చేసి సాయం పట్టాలి అనుకొని ఇక వాళ్ళ సార్ను పెద్ద మనిషిని చేసి తోసిన కాడికి పోగేసి ₹1,00,000 జమ చేసి ఇచ్చిరట. అంతేనా శ్రీనివాస్ అన్న? 89 బ్యాచ్ మాది. మా మిత్రుడు కొంచెం ఆర్థికంగా కొంచెం తక్కువ ఉన్నాడనే ఉద్దేశంతో మేమంతా కలిసి తలా మాకు వీలైనంతలో చేసి ఆ కూతురు వివాహానికి ₹1,00,000 మేము సహాయం చేయడం జరిగింది. చేసిన సాయం చెప్పుడు కరెక్ట్ కాదని తెలుసు, కానీ ఇట్లా చేసిరని తెలిస్తే ఆపతులున్న సోపతోళ్లకు సాయం చేయాలన్న ఆలోచన పుడుతుందనే వీళ్ళైనా మేమైనా ఈ ముచ్చట మీదాకా చేరెత్తున్నాం. గంతే, ఎంత సంపాదించినా సోపతిగాళ్లకు సాయం చేయని సంపాదన ఏమిటికి కదా.